అవినీతి బీఆర్ఎస్ రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న బీజేపీకి పార్టీలకు ఓట్లు వేస్తే రాబోయే తరాలకు నష్టం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ వలన ప్రజలకు న్యాయం జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని పరకాల ఎమ్మెల్యే వరంగల్లో పార్లమెంటు ఇన్ఛార్జి రేపూరి ప్రకాష్ రెడ్డి కోరారు. శనివారం ఉదయం దామెర మండలంలోని కోకిల్వాయి ఎంపీటీసీ పరిధిలోని కోకిల్వాయి వెంకటాపురం గ్రామాల సమావేశంలో కోకిల్వాయి గ్రామంలో ల్యాతెల్ల ఎంపీటీసీ పరిధిలోని ల్యాతెల్ల సింగరాజుపల్లి గ్రామాల సమావేశంలో ల్యాతెల్ల గ్రామంలో దామెర ఎంపీటీసీ పరిధిలోని దామెర గ్రామ సమావేశంలో దామెర గ్రామంలో దుర్గంపేట ఎంపీటీసీ పరిధిలోని దుర్గంపేట సీతారాంపురం దొమ్మనపేట గ్రామాలకు సమావేశం దుర్గంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. నేను చెప్పి మనిషికో 1000 రూపాయలు ఇస్తామని చెప్పి బీజేపీలో 1000 రూపాయలు ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చినా లేదా తీసుకున్నట్లో కూడా నేను ఎందుకంటే మిమ్మల్ని నేను తప్పు పట్టడం లేదు. ఇక కాంగ్రెస్ వాళ్ళేమో ఒక తులసాకు చేతులు పెట్టి దండం పెట్టిండ్రు, అవునా కదా? మరి ఇక తులసాకు కన్నా 1000 రూపాయలకి ఎక్కువ విలువ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఈ ఊళ్ళే అది మాట కరెక్ట్ లేదు రాక, నువ్వు అన్నది నేను తప్పకుండా ఒప్పుకుంటా. నేను అందులోంచి అంటానరా, ఇప్పుడు 626 ఓట్లు పైసలు చూడలే వేసి అదే నీ అంటాను. గుర్తుందా లేదా మీకు అందరికి? నాకు కోడి కోసి పెట్టాలి, ఇంత కళ్ళు ముంత పెట్టాలి నా ముందు అని మన పల్లెటూరు భాషలో మాట్లాడి మన అందరినీ బురుడి కొట్టించండి. ఈ రోజు వరకు కూడా ఒక ఇల్లు ఇచ్చిన బాబు. మరి అలాంటి పార్టీకి మీరు 531 ఓట్లు వేసిండు అని అంటే ఇది ఎక్కడి న్యాయం? మీరే ఆలోచించుకోండి. మరి అదే కాకుండా ఇవాళ మనం చూస్తున్నాం బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. బీజేపీ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు వచ్చి 10 సంవత్సరాలు అయిందా లేదా? గట్టిగా చెప్తలేరు. 10 సంవత్సరాలు అయింది. మరి 2014లో మొదటి ఎన్నికలప్పుడు ఓ మాట చెప్పిండు, మీకు ఎవరైనా గుర్తుకుందా? మీకు ఏమన్నా గుర్తుందా మీకు? 2014 ఎన్నికలప్పుడు ఒక వాగ్దానం చేసిండు, జీరో ఖాతా మన బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయమన్నాడా లేదా? చేయమన్నాడా లేదా? అందరు చేసిందా లేదా? ఎందుకు చేయమని దానికి మారిగా మా అక్క చెప్తాంది 15 లక్షల రూపాయలు ఎత్తన అన్నాడు. చేసిండా? మరి ఎందుకు ఇచ్చిండు మీరు 626 ఓట్లు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే 1000 రూపాయలు ఇచ్చి ఇచ్చేద్దామా? ఒక సెంటిమెంట్ ఉంటే వేసేద్దామా ఓట్లు? ఒకనే కాదు, ఈ పొద్దున్నే గుర్రం ఎక్కి వచ్చి తమ్ముడు నన్ను ఇబ్బంది పెడతాడు. కొంచెం వెళ్ళంగా తమ్ముడు. గుర్తుందా లేదా మీకు అందరికి? నాకు కోడి కోసి పెట్టాలి, ఇంత కళ్ళు ముంత పెట్టాలి నా ముందు అని మన పల్లెటూరు భాషలో మాట్లాడి మన అందరినీ బురుడి కొట్టించండి. ఈ రోజు వరకు కూడా ఒక ఇల్లు ఇచ్చిన బాబు. మరి అలాంటి పార్టీకి మీరు 531 ఓట్లు వేసిండు అని అంటే ఇది ఎక్కడి న్యాయం? మీరే ఆలోచించుకోండి. మరి అదే కాకుండా ఇవాళ మనం చూస్తున్నాం బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. బీజేపీ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు వచ్చి 10 సంవత్సరాలు అయిందా లేదా? గట్టిగా చెప్తలేరు. 10 సంవత్సరాలు అయింది. మరి 2014లో మొదటి ఎన్నికలప్పుడు ఓ మాట చెప్పిండు, మీకు ఎవరైనా గుర్తుకుందా? మీకు ఏమన్నా గుర్తుందా మీకు? 2014 ఎన్నికలప్పుడు ఒక వాగ్దానం చేసిండు, జీరో ఖాతా మన బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయమన్నాడా లేదా? చేయమన్నాడా లేదా? అందరు చేసిందా లేదా? ఎందుకు చేయమని దానికి మారిగా మా అక్క చెప్తాంది 15 లక్షల రూపాయలు ఎత్తన అన్నాడు. చేసిండా? మరి ఎందుకు ఇచ్చిండు మీరు 626 ఓట్లు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే 1000 రూపాయలు ఇచ్చి ఇచ్చేద్దామా? ఒక సెంటిమెంట్ ఉంటే వేసేద్దామా ఓట్లు? ఒకనే కాదు, ఈ పొద్దున్నే గుర్రం ఎక్కి వచ్చి తమ్ముడు నన్ను ఇబ్బంది పెడతాడు. కొంచెం వెళ్ళంగా తమ్ముడు.